ప్రశ్న, శ్రీబాగ్ ఒడంబడిక అనేది మీరు అసలు గౌరవిస్తున్నారా, మీరు కట్టుబడి ఉన్నారా? ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ప్రశ్న, ఏదన్నా కానీ రాజధాని బిల్డింగ్లు అనేది ప్రజల మధ్యలో కడతారా, పచ్చటి పొలాలలో కడతారా? సెకండ్ ప్రశ్న. మూడోది, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ కరెక్టా, మీరు దీనికి కట్టుబడి ఉన్నారా, నారాయణ కమిటీ రిపోర్టుకు కట్టుబడి ఉన్నారా? మూడోది, 50,000 ఎకరాలు ఇంచుమించు రైతుల నుంచి తీసుకున్నారు, ఇంకొక 50,000 లక్ష ఎకరాలు అమాయక రైతులను మంచి పచ్చటి పొలాలు తీసుకుండేది కరెక్ట్ అంటారా? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఇంకా ఎక్కువ కూడా అవుతుంది, అది కూడా మొత్తం అప్పు ద్వారా చేయడం కరెక్ట్ అంటారా? సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి మీరు అంటారు కదా, ఇంతవరకు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వకుండా ₹1 అప్పు తెచ్చుకోగలిగినారా? అప్పు లేకుండా ఏమన్నా కట్టున్నారా? చెప్పండి. ఇది కాక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది మంచిది కాదా? మంచిది కాదంటే ఎందుకు చెప్పండి. మీరు అన్ని మాటలు అంటున్నారు కదా, ఇది మంచిది కాదంటే ఎందుకు చెప్పండి. రాయలసీమ కానీ, ప్రకాశం కానీ, ఉత్తర కోస్తా అభివృద్ధి మళ్ళా ప్రగతిలో, అభివృద్ధిలో రాష్ట్రంలో అన్ని భాగాలతో పాటు భాగస్వామ్యం ఉండాలనా లేదా? ఒకవేళ ఉండాలంటే రాయలసీమ కోసం, ఉత్తర కోస్తా కోసము, ప్రకాశం జిల్లా కోసం మీరు ఏమైనా స్పెషల్ అనౌన్స్మెంట్లు ఏమైనా చేసినారా? టీడీపీ, జనసేన వాళ్ళు మీరు ఎందుకు గాను ఆఫీసులు ఇక్కడ కట్టుకున్నారు, అక్కడ కట్టుకోకుండా? మీరు వికేంద్రీకరణకు మీరు అనుకూలమా, ప్రతికూలమా? ప్రపంచంలో ఎవరన్నా కానీ వికేంద్రీకరణ ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? లాస్ట్ క్వశ్చన్, 11వ క్వశ్చన్ మీకేమంటే మేధావులందరూ కూడా, మీరు ఎవరైతే హైదరాబాద్ నుంచి పోరాటం చేస్తూ ఉన్నారో లాస్ట్ క్వశ్చన్ ఏమంటే మీరు ఎందుకు గాను ఇక్కడ నివసించడం లేదు? మీకు ఇంత ఆందోళన, ఇంత ఇది ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ నివసించడం లేదు? అసలు మాట మాట్లాడితే ఏం చెప్తారు తెలిసిన, ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావడం లేదండి? ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా అడ్డగిస్తే రాకుండా ఉంటుంది. ఏదన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే లోపల స్ట్రెంగ్త్ ఉండాలా, బలం ఉండాలా. ఇప్పుడు మెడ్రాస్ పోర్ట్లో ఎవరో ఇండస్ట్రీ పెట్టినారంటే ఎందుకు పెడతారు? అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి పెట్టినారు, బలం ఉండాలి. నిజం చెప్తున్నా, నేను కొంతమందితో విచారించిన ఈ మధ్య కాలంలో ఇదంతా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అని చూస్తే ఏమన్నారంటే, అక్కడ గుంటూరులో, విజయవాడలో ఏమన్నారంటే, అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటన్నా వాళ్ళన్నా నాకు స్థానికులు, ఇంకా నేను విచిత్రం చెప్తా, స్థానికులు అక్కడ ఉన్న చౌదరీస్ అన్నారు నాకు, ఏం తెలుసునా, అధ్వానమైన పరిస్థితి అన్న. లేఅవుట్ వేసే లోపల నాన్ కన్వర్షన్ కావాలంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, లాస్ట్కు పునాది రాయి వేస్తే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఏ పని చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకి పోయి ఇచ్చుకోవాలి. డబ్బులు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, అసలు ఆ పని జరగనీరు అనేది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అసలు ఇంకా ఏమనంటే సంపద సృష్టి. ఏమి సంపద సృష్టి? సంపద సృష్టి ఏమంటే, మా ఇంట్లో పనిచేసే పిల్లోడు, ఇది కూడా వాస్తవం చెప్తా, నేను కొద్దిగా మా అమ్మ చనిపోయింది సార్, మా నాయన ఒక్కడున్నాడు, ఊరికి పోవాలంటే, అక్కడ ఊరికి పోతే నీకు అన్ని బాగానే ఉందని ఆయన అది ఇదంటే, ఆయన కోస్టలాంధ్ర నుంచి వచ్చినాడు అనమాట. ఆయన ఏమని అడుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు నాయన అంటే, పొలం ఉండే, పొలము గుత్తకి ఇచ్చినారు, మళ్ళీ ఏం చేస్తున్నాడంటే చిన్న కిరాణం అంగడి పెట్టుకున్నాడు. కిరాణం అంగడి ఆ మారుమూల గ్రామంలో జరుగుతుందంటే కిరాణంతో పాటు మందు కూడా అమ్ముతాడు సార్, అందుకని మందు కూడా అమ్ముతున్నాడు కాబట్టి జరిగిపోతుంది. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రావాలా, పెట్టాలా, చేయాలంటే ఎందుకు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అసలు? ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ధైర్యం ఇవ్వండి. ఇప్పుడు హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెట్టండి, హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెడితే పెట్టుబడిదారులు కూడా వస్తారు, అవును పెడుతున్నారు కదా అని. ఇది ఎట్టుందంటే, మెడికల్ కాలేజ్కి ఎవరు రాలే, టెండర్ వేయలే అంటే నారాయణ మెడికల్ కాలేజ్ జరుపుతున్నాడు, ఆయన వేస్తే కదా ఎవడని వచ్చేది, నువ్వేమో టెండర్ వేయవు. అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి, చౌదరి గారే బాగా తెలిసిన ఆయన, హైదరాబాద్లో ఉంటారు, గుంటూరులో ఉంటారు. ఆయన ఏమన్నా అంటే, సార్ నరాన టీడీపీ సార్, మేము మంచిది సార్, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది లేండి, నరాన టీడీపీ సార్, అయితే ఒక్కసారి మాత్రం సార్ నేను రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, అంటే నేనేమనుకున్నాను, నెక్స్ట్ ఆయన అభిమానంతో ఓటేసింటాడేమో అని అనుకున్నాను. ఆ రోజు మాత్రం సార్ అభిమానం అడ్డం వచ్చి నేను ఓటింగ్కే పోలే అన్నాడు అంటూ ఆయన ఏమన్నా అడుగుతున్నా. దాని తర్వాత ఈసారి మాత్రము సస్త టీడీపీ కోటాను సార్, ఇది నేను వాస్తవం, ఇది అన్న మాట నేను చెప్తున్నాను. అంటే ఆ స్టేజ్కు తీసుకొచ్చినారనమాట. అసలు రాయలసీమ గురించి ఏమంత ఆలోచన ఉందా, ఎంత వెనుకబడిన ప్రాంతం, ఏ పరిస్థితి, ఒకానొకప్పుడు ఎటువంటి కరువులు, అసలు కరువులు ఆలోచిస్తూ ఉన్నారో. కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, వాస్తవాలు
తెలియజేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ కర్నూలులో పెట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే మేము డేటా